చంద్రుడు. ఆయన ఒక ప్రజా ప్రతినిధి మాత్రమే కాదు, విజనరీ లీడర్ గా ప్రపంచం గుర్తించిన దార్శనికుడు. ముందు చూపు అనే పదానికి ఆయన పర్యాయ పదం. ఆయనే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు. రాజకీయ రంగంలో 4 దశాబ్దాలకు పైగా మంత్రిగా, ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయకునిగా, చారిత్రాత్మక తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా అత్యంత కీలక స్థానాల్లో కొనసాగడం మామూలు విషయం కాదు. ఎన్టీఆర్ తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీక అయితే చంద్రబాబు తెలుగువారి ఆత్మవిశ్వాస ప్రతీక. చిత్తూరు జిల్లాలోని నారావారిపల్లె అనే చిన్న గ్రామంలో 1950 ఏప్రిల్ 20వ తేదీన అమ్మన్నమ్మ, ఖర్జూర నాయుడు దంపతులకు జన్మించారు చంద్రబాబు. చదువుకునేందుకు రోజు 6 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లిన చంద్రబాబుకు గ్రామాల సమస్యలు ఎలా ఉంటాయో చిన్ననాటే అవగాహన కలిగింది. 1978 శాసనసభ ఎన్నికలలో చంద్రగిరి నుండి పోటీ చేసి గెలుపొందారు. దాంతో అతి చిన్న వయసులోనే చంద్రబాబును మంత్రి పదవి భరించింది. 1984లో 5 క్లియరెన్స్ వారోత్సవాలు, పచ్చదనం పరిశుభ్రత వంటి వినూత్న కార్యక్రమాలు చేపట్టి రోజుకు 18 గంటలు తాను కష్టపడమే కాకుండా ఇతరులలో కూడా కష్టపడే తత్వాన్ని పెంపొందించారు. దీంతో పనిచేసే ముఖ్యమంత్రిగా చంద్రబాబుకు కీర్తి కిరీటం దక్కింది. ఆర్థికవేత్తల సమాజంలో